గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి రక్షాబంధన్ కదా, సో రాఖీ కడతాము మా అన్నయ్యకి. సో ఏంటంటే కొంచెం చిన్న ఫన్ అనేది చేస్తాను. మా అన్నయ్యకి అసలు ఇష్టం ఉండవు అలాంటివి, కాకపోతే నేను కొంచెం చేస్తాను. అంటాడు ఏంటి అలాంటి యాక్టింగ్స్ అన్నీ చేస్తున్నావు అట్లా అంటాడు, కానీ నేను చేయాల్సింది చేస్తాను. ఫుల్ ఫన్ చేస్తాను. చూడండి, యాక్చువల్లీ నేను ఎవరి కాలికి దండం పెట్టను. అంటే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ రాఖీ పండగకి నేను ఏంటంటే కాలికి దండం పెట్టను, మా అన్నయ్య బొర్ర ఉంచేసుకుని వంచి 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 అని చెప్పేసి అని అంటాను అనమాట. ఈసారి ఏంటంటే కొంచెం రక్షాబంధన్కి ఇన్స్టాలో కొంచెం ట్రెండింగ్గా తమ్ముడా తమ్ముడా అనే రీల్ వస్తుంది కదా, దానికి కొంచెం చిన్న ఫన్ చేస్తాను. మా అన్నయ్య రియాక్షన్ అనేది చూడండి. ఇంకోటి ఏంటంటే నేను కొంచెం రాఖీ అనేది ఏంటంటే ఒక 2 days 3 days అనేది ఉంచేసి తీసేస్తారు. అలా కాకుండా కొంచెం మా అన్నయ్యకి పాజిటివ్ వైబ్స్ అట్లా ఉండాలని చెప్పేసి నేను రక్షాబంధన్ రాఖీ అనేది కొంచెం డిఫరెంట్గా ఒక ఇన్స్టా పేజ్ నుంచి కొన్నాను. చూపిస్తాను మీకు, అది ఇప్పుడు చూడండి. సో నేనైతే మిస్మరైజ్ పేజ్ నుంచి బ్రేస్లెట్ అనేది తీసుకున్నాను. ఇది వచ్చేసి నవగ్రహ బ్రేస్లెట్ అనమాట. చూసారా ఎంత యూనిక్గా ఎంత ఎలిగెంట్గా ఉందో. ఇది వచ్చేసి మ్యాగ్నెట్తోని ఉంది. నేను వేరే పేజెస్లో ఏంటంటే ఎలాస్టిక్ టైప్ అనేది చూశాను. ఎలాస్టిక్ అనేది ఏంటంటే దేనికన్నా తగిలి చాలా త్వరగా తెగిపోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి స్టీల్ అనమాట. స్టీల్ అనేది త్వరగా పోదు కాబట్టి నేను స్టీల్కి అనేది ఇంపార్టెంట్ ఇచ్చి ఈ పేజ్లో తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మ్యాగ్నెట్ అనేది ఊడడానికి కూడా చాలా టైం, అంటే ఈజీగా ఏం ఊడిపోలేదు. తర్వాత వచ్చేసి ఈ బుక్ అనేది ఏంటంటే జాతకం ప్రకారం కూడా మనము ఈ బీట్స్ అనేవి తీసుకోవచ్చు. అలాగే ఈ బీట్స్ అనేవి ఒరిజినలా కాదా అని చెప్పేసి మనకు ఒక సర్టిఫికేట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నాకైతే నచ్చింది. మీకు కూడా ఇలాంటిది కావాలనుకుంటే పేజ్ అనేది ట్యాగ్ చేస్తాను, చూడండి. ఇంక నేనైతే మన్నీని అయితే తీసుకొని వచ్చాను లోపలికి. చూడండి వాడి ఎక్స్ప్రెషన్స్. వాడు ఇది వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్గా వాడిని తీసుకొని వచ్చాను కదా, లోపలికి చచ్చిపోయాను. ఇంకా ఇప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళు రాఖీ కట్టాలి కాబట్టి ముందుగా మా అన్నయ్యకి మా అక్క రాఖీ కట్టేస్తున్నారు. మా అక్క కట్టేసిన తర్వాత నేనన్నమాట. ఇప్పుడు వచ్చేసి నా టర్న్. అంతా గుడ్ వైబ్సే ఉండాలి, ఎలాంటి నెగిటివిటీ ఏమీ ఉండకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్క గ్రహం కూడా మా అన్నయ్యకి పాజిటివ్గా ఉండాలని చెప్పేసి నవగ్రహ బ్రేస్లెట్ అనేది తీసుకున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అక్షింతలు వేసినప్పుడు నేను అస్సలు ఒంగోనని చెప్పేసి. చూడండి, అస్సలు ఎవ్రీ ఇయర్ కూడా ఇట్లానే జరుగుతుంది. మమ్మీలు చూడండి ఎలా అరుస్తున్నారు, ఒంగో 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 అని చెప్పేసి. ఎవ్రీ ఇయర్ ఇట్లానే ఫన్గా ఉంటుంది. సో గాయ్స్, చూసారు కదా నా రక్షాబంధన్ అనేది ఎంత ఫన్నీగా జరిగింది. ఎవ్రీ ఇయర్ ఇట్లానే జరుగుతుంది. ఇంకో అన్నయ్య కూడా ఉన్నారు, కాకపోతే అన్నయ్య హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి అన్నయ్య కట్టట్లేదు. అన్నయ్య దగ్గర కూడా ఇలాగే కొంచెం ఫన్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే లేరు కాబట్టి సో ఓన్లీ మా అన్నయ్యకే కట్టాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైడిల్ రెడ్డి అఫీషియల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.